హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల క్రితం నేను మేము ఈ వీడియో పెడుతున్నాను. అంటే నేను కొంచెం బిజీ ఉండేసరికి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటిదంటే సరికొత్త అంటే ఇప్పుడు నేను టాపిక్ చెప్తుంది ఏంటంటే వర్డ్ ప్రెస్ అంటే చాలామందికి తెలుసు అనుకుంటా. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. వర్డ్ ప్రెస్ అంటే వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మనం ఓన్గా మనము అంటే కోడింగ్ లేకుండా మనము వీడియోస్ మనం వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో అది బిల్డ్ అంటే ఇప్పుడు మనం అంటే డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు మెయిన్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి కొన్ని. అది మెయిన్ సెట్టింగ్స్ ఏంటిదంటే అది చెప్తాను మీకు నేను. సో ఫస్ట్ మెయిన్ సెట్టింగ్స్ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లగిన్స్ అది మెయిన్ అంటే అది అయిపోయినాక అది మనం ఇన్స్టాల్ అవుతుంది కదా. ఓపెన్ చేసిన తర్వాత ప్లగిన్స్ అని ఉంటుంది కింద లెఫ్ట్ సైడ్లో మనకు కింద ప్లగిన్స్ అని ఉంటుంది. ఆ ప్లగిన్స్ అనేది ఓపెన్ చేసి యాడ్ న్యూ ప్లగింగ్ అని సైట్ మనకు రైట్ సైడ్లో పైన కనబడుతుంది. సో మనకు అది యాడ్ న్యూ ప్లగిన్స్ అని ఎంటర్ చేసి అంటే మనం క్లిక్ చేసి ప్లగింగ్ అనేది మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. మెయిన్ ప్లగిన్స్ ఎలిమెంటర్ ప్లగింగ్ ఉంటుంది. అండ్ మనం ఇంకోటి హెలో ఎలిమెంటర్ థీమ్ అని కూడా ఉంటుంది ఒకటి. సో మనం కొన్ని అంటే అవసరమైనవి మన ప్లగిన్స్ అనేది మనము చేసుకోవచ్చు. సో మనం అది చేసుకున్న తర్వాత మనకు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి కొన్ని. ఆ మెయిన్ సెట్టింగ్స్ ఏంటిదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ సెట్టింగ్ కింద ఉంటుంది. ఆ సెట్టింగ్ చేసిన తర్వాత రీడింగ్ ఉంటుంది, రీడింగ్ ఆప్షన్. రీడింగ్ చేసిన తర్వాత మనకు హోమ్ పేజ్ అని పోస్ట్ పేజ్ అని ఉంటుంది కింద. సో అది మనం మెయిన్ సేవ్ చేసేయాలి. దాన్ని హోమ్ పేజ్ అని ఉంటుంది. హోమ్ పేజ్ అని మనం క్లిక్ చేసి అండ్ పోస్ట్ పేజ్ కూడా ఉంటుంది. ఆ పోస్ట్ పేజ్ కూడా పెట్టేసిన తర్వాత కింద సేవ్ మెనూ చేసేసి సో దీని తర్వాత ఇంకో సెట్టింగ్స్లోనే ఇంకోటి సెట్టింగ్ ఉంటుంది. అంటే ఇంకోటి ఉంటుంది మనం యాడ్ చేసేది. అదే సెట్టింగ్స్లోనే కింద మనకు సెట్టింగ్స్లోనే ఒక 5-6 ఆప్షన్స్ ఉంటాయి. మెయిన్ ఆప్షన్ ఇప్పుడు సెట్టింగ్స్ మేము చెప్పినా కదా, సెట్టింగ్స్ రీడింగ్ ఆప్షన్ అని. సో దీని తర్వాత మనకు అపీరియన్స్ అది మన సెట్టింగ్స్ పర్మాలింక్స్ అని ఉంటుంది. ఆ పర్మాలింక్స్ ఓపెన్ చేసి మనం కింద అక్కడ మనం అది పోస్ట్ నేమ్ అని ఉంటుంది. ఆ పోస్ట్ నేమ్ పెట్టేస్తే ఏమవుతుందంటే మనం ఇప్పుడు హోమ్ పేజ్ ఇప్పుడు యాడ్ న్యూ పేజ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఇప్పుడు హోమ్ పేజ్ తయారు చేస్తాం. మనకి ఇప్పుడు ఒక వెబ్సైట్స్కి కావాల్సిన కొన్ని పేజెస్ ఉంటాయి. హోమ్ పేజ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, లైక్ ఏమైనా మనం ఇప్పుడు ఏదైనా పేజ్ పెట్టేటప్పుడు మనం ఇప్పుడు పోస్ట్ నేమ్ పెడితే ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఏదైనా ఎడిట్ చేస్తున్నాం. ఇప్పుడు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఎడిట్ చేస్తున్నాం. సో మనకు అక్కడ పైన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని మనకు విజిబుల్ అవుతుంది పైన మన సెర్చ్ బాగా. సో అది మనం పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. మనకు అర్థమైపోతుంది అది మనం ఇది చేస్తున్నాం అని మనకు తెలుసు. మనకు అర్థం అవ్వడానికి అది పోస్ట్ నేమ్ పెట్టేస్తే మనకు అర్థం అవ్వడానికి అది యూజ్ అవుతుంది. సో ఇది అయిపోయినాక దాని కింద మన సేవ్ మెనూ చేసిన తర్వాత మనం అన్ని పేజెస్ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ మన పేజెస్ ఉంటుంది, యాడ్ న్యూ పేజ్. అలా అన్నీ మనం కావాల్సిన వెబ్సైట్కి కావాల్సిన అన్ని పేజెస్ అక్కడ మనం పెట్టేసి హోమ్ పేజ్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకా పోస్ట్ పేజెస్ ఉంటాయి. పోస్ట్ పేజ్ పెట్టేసిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే మెయిన్ అపిరియన్స్లోకి వెళ్ళి అపిరియన్స్లో మనము అపిరియన్స్ మెనూ, ఎడిట్ మెనూ అని ఉంటుంది. ఎడిట్ మెనూలో ఒక్కొక్కటి మనం సెట్ చేయాలి. ఫస్ట్ హోమ్ పేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ హోమ్ పేజ్ పెట్టేసిన తర్వాత లైక్ నెక్స్ట్ వేరే చాలా మనం చేస్తుంటే మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం హోమ్ పేజ్ తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. అండ్ ఇంకా దానిలోనే మనము ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది, ఒకటి డ్రాప్ మెనూ అని ఉంటుంది. ఆ డ్రాప్ మెనూ అది మీకు చూపిస్తాను, ఒక వీడియో చేసి చూపిస్తాను. అది చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజెస్ ఎలిమెంటర్ మనకు థీమ్స్ ఉంటాయి. కొన్ని థీమ్స్లో కూడా మనం సెట్ చేసుకోవాలి. హెలో ఎలిమెంటర్ థీమ్ ఉంటుంది. అది మనకు మెయిన్ అదే అవసరం అవుతుంది అన్నట్టు. మనం ఎడిట్ చేసేటప్పుడు వర్డ్ ప్రెస్లో మనకు మెయిన్ అదే యూజ్ అవుతుంది. హెలో ఎలిమెంటర్ అని ఉంటుంది. అది మనం సేవ్ చేసుకుంటే అయిపోతుంది. సో దీని తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు యాడ్ పేజెస్ అని చెప్పినాం కదా. యాడ్ న్యూ పేజెస్ చేసేటప్పుడు ఇప్పుడు హోమ్ పేజెస్ ఉంటుంది. లైక్ హోమ్ పేజ్ మనం ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం అనుకో. ఎడిట్ చేసినాక పబ్లిష్ అని వస్తుంది మనకు.
అక్కడ పబ్లిష్ అవుతుంది. రైట్ సైడ్లో మనకు పబ్లిషన్ వస్తుంది. ఆ పబ్లిష్ చేసిన తర్వాత ఏం చేయాలంటే కింద ఎలిమెంటరీ క్యాన్వాస్ అని ఉంటుంది కింద మనకు. అంటే రైట్ సైడ్లో మనకు కింద ఎలిమెంటరీ క్యాన్వాస్ అని ఉంటుంది. ఆ ఎలిమెంటరీ క్యాన్వాస్ అని మనం సేవ్ చేసి పైన పబ్లిష్ చేసేయాలి. పైన పబ్లిష్ చేసిన తర్వాత మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని పైన మనకు టాప్లో కనబడుతుంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని పైన కనబడుతుంది మనకు. సో అది మనం పైన ఎడిట్ విత్ ఎలిమెంటర్ మనం చేసేస్తే అది హోమ్ పేజ్కి అయిపోతుంది. మనం ఏ హోమ్ పేజ్ పెట్టేటప్పుడు కూడా కంపల్సరీగా ఎడిట్ విత్ క్యాన్వాస్ అని ఉంటుంది. ఎడిట్ విత్ క్యాన్వాస్ అని మనం ఎంటర్ చేసి పబ్లిష్ చేస్తేనే మనకు హోమ్ అనేది విజిబుల్ అవుతుంది. ఎడిట్ విత్ ఎలిమెంటర్ తోటి మనకి అవుతుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ పేజెస్ ఉంటాయి. పోస్ట్ పేజెస్కి మనం ఇది పెట్టకూడదు, అసలుకి పెట్టద్దు. ఎలిమెంటర్ విత్ క్యాన్వాస్ అని ఉంటుంది కదా, హోమ్ పేజ్కి మనం పెట్టినాం కదా. ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్యాన్వాస్ అని ఉంటుంది కదా. మనం అంటే ఫస్ట్ హోమ్ పేజ్ పెట్టేటప్పుడు ఎలిమెంటర్ క్యాన్వాస్ ఉంటుంది కాబట్టి అది దానికి పెడతాం. కానీ పోస్ట్ పేజ్కి అస్సలకే పెట్టద్దు. హోమ్ పేజ్కి మాత్రమే పెట్టాలి ఎలిమెంటర్ క్యాన్వాస్, కానీ పోస్ట్ పేజ్కి అయితే అస్సలకి పెట్టద్దు. సో ఇది కూడా మెయిన్ సెట్టింగ్. ఇది చేసేసుకున్న తర్వాత మనం ఏదైనా బిల్డ్ చేసుకోవచ్చు. ఓన్గా మనము అంటే వెబ్సైట్స్ మనము ఓన్గా బిల్డ్ చేసుకోవచ్చు మనం. సో ఇవి మన మెయిన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇవి చేసుకుంటే మనకు చాలా అంటే ఇవే మెయిన్ సెట్టింగ్స్. ఇవి చేసుకుంటే మనకు ఓన్గా మనం చేసుకోవచ్చు. మనం అంటే ఈ మెయిన్ సెట్టింగ్ చేస్తే మనము ఓన్గానే మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో సారీ గైస్, సో అంతే గైస్. ఇప్పుడు ఈ టాపిక్ మీకు చెప్దామని ఇప్పుడు నేను చెప్పాను. సో అంతే గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.